పోతారే. నేను ఎవరికి కొత్త ఏమన్నా చూసినావరా? భలే మేపినారు ఆయన. ఎవరు? ఆనందన్న కొడుకు మేపినాడు, శివవర్ధన్న. భలే మేపినాడు. టయానికి పీడు చెక్క పోసా మేత ఏంది ఏంట వెనకాల టెంకాయ మన నెగబెరికేసినాడు. ఇంత పొడవు పెరిగింది దానికి. ఏందిరా? బొచ్చు. ఏ తోకబొచ్చు. దాన్ని పట్టుకొచ్చి అమ్మక ముందర గోరుమాని నాటి దాంట్లో పెట్టినారు కేతమరా. మల్కోరా మల్కో మహిళలందరూ మహిమలే అమ్మా గంగమ్మ తల్లి. ఏమిరా భక్త? అమ్మా నువ్వు చెప్పినట్టే పూజలు చేశాం, టెంకాయలు కొట్టాం, చుక్కదొన్న పోతున్న బలిచ్చాము తల్లి. ఇంకన్నా మాకు దొంగతనం జరిగే మార్గం తెలుపమ్మా. నా మనసు ఎంతో సంతోషపరిచి ఉన్నారా భక్తులారా. ఇంకన్నా మాకు దొంగతనం జరిగే మార్గం తెలుపు. అలాగైనా మీరపోయే దారిలో 20 సాధువులు ధనము ధాన్యము రొక్కము రోజునము దండిగా మూటలు కట్టుకొని సంగుల్లో వేసుకుని వస్తున్నారు. వారి 20 కాచేయండా మీకు దొంగతనము జరుగుతుంది. వాళ్ళతో కాచేసే దొంగతనం జరుగుతుందా తల్లి? గొప్ప సాగుకారులు అయిపోతున్నారు భక్త. అలాగనే తల్లి. అలాగే నా వెళ్ళి వచ్చేదను. ఇల్లిరామ్మా కొండెక్కు తల్లి. ఒరే సోలి, మా కొంపకు వాకిలు తింటరా. ఇదేమైపోయిండో వీటిని నరికేయండా నేను. ఏమైండ్రు నాకు? నిన్ను నరికేసింటే మళ్ళా గంగమ్మ అతికిచ్చిందిరా. అమ్మ ఏమి చెప్పింది? గంగమ్మ ఏమి చెప్పింది తెలుసా? 20 సాధువులు. సాధువులంటే బ్రాహ్మణోత్తములు. అవులే. పల్లె పట్నం అంతా తిరిగి ఇల్లంతా అడుక్కొని బంగారు ఎండి మాన్యమంతా పెట్టుకొని జోల్లో పెట్టుకొని ఇట్లా కుప్పం నుంచి బ్రహ్మంగారి మఠానికి పోతాడారంట స్వాములు. వాళ్ళతో కాచేసినామనుకో మనం పెద్ద కోటీశ్వరులు అయిపోతామంటరా. ఎట్లా? వాళ్ళ దగ్గర ధనము ధాన్యము బంగారం అంతా కాచేయాలంటే మనం ఒక ఉపాయం ఎత్తాలి. అదే ఎట్లా రాని? నేను ఒక పెద్ద రెడ్డి, నువ్వు నా కింద పియ్యే. వీళ్ళందరి కింద ఉండరా పియ్యగా నువ్వు? అట్లా నటించాలరా. నేను రెడ్డి తగ్గేదులన్నీ పుష్క నేను రా. ఎట్లా నటించాలరా సాముల ముందరా? ఉరికి అట్లా. ఆ సాములు వచ్చినప్పుడు నా గురించి గొప్పగా చెప్పు. ఏమన్నా నాకెంతుండేది? నాకెట్లు తెలుసా? బరువు మర్యాదరా చాలా ఉంది రప్ప. ఎన్ని బస్సులున్నాయి, ఎన్ని కార్లున్నాయి, ఎన్ని టాటా సుమోలున్నాయి, ఎన్ని మామిడి తోపులున్నాయి, ఎన్ని జామ తోటలున్నాయి, ఎన్ని అరటి తోటలున్నాయి, పైన పోయేటివి ఎన్ని ఉన్నాయి? పైన పోయేటువంటి కాకులు గద్దులు అట్లాడివి కాదురా, విమానాలు అయిలేరప్ప. అవన్నీ చెప్పి ఆ స్వాములతో మన ఇంటికి భోజనానికి పిలుచుకోండి. తోడుకొచ్చేస్తా. ఆ మన ఇంట్లో భోజనం తింటా ఉంటారు ఆ స్వాములు. అవును. ఆ స్వాము దాంట్లో మొత్తమందు సల్లేతాము. వాళ్ళు తినేస్తారు, వాళ్ళు అక్కడ పడిపోతారు. వాళ్ళ దగ్గర బంగారం అంతా తీసుకునేతాం రా. ఆడొస్తాను కదా వాళ్ళే స్వామి. పేదలకు పీకలు నీకులకు మంత్రాలు పేదలకు
నిరంతయా మకిలోన నన్నూరు దాత మహబూనీలు మకిలోన నన్నూరు దాత మహబూనీలు వీరబులు వచనాలు తెలిపేనయా వీర బ్రహ్మము బాపు తప్పది ధరణీలు వీర బ్రహ్మము బాపు తప్పది ధరణీలు కనులు తెరిచి కలిసి కడపందయా ధరందయా బాబు ధరందయా కలికాల మహిమలను విధరందయా గైస్తున్నాయన మీకు శుభం బగుగాక అప్పో ఎవర్రా ఇల్లు సాధుకోంగల్లా గంగమ్మ చెప్పిన బ్రాహ్మణోత్తములు వీళ్ళే వీళ్ళు సాధు కొంగల కొంగల తెల్ల కొంగ ఒకటి గుడ్డు కొక్కరు ఒకటి దీనిలో తెల్ల కొంగ అది గుడ్డి కుక్కిరేదిరే తెల్ల కొంగ ఇదే గుడ్డు కొక్కరేది ఏ స్వాములు ఆ స్వాములు అట్లా మాట్లాడదు అల్లాడా నేను పెద్ద రెడ్డి కదా ఆ. నేను రెడ్డి మోస్తాను చూసుకోండి అయ్యో. దీంట్లో బంగారం ఎంత ఉంది అబ్బా. ఇంటి ఎంత ఉంది డబ్బు ఎంత ఉంది రా ఎత్తుకో ఆ స్వాముల ముందర నాకు గౌరవంగా మాట్లాడు ఏమే నేను పెద్ద భూస్వామి కదా అవులే బాగా పంట పెట్టే టమాటాలు రేటు తగ్గిపోయిందిరా అందుకే రా ఆ? ఇవన్నీ వండుకొని పొగులు టమాటా చెట్లు కట్టినట్టు కూలికి ఆ స్వాముల ముందర అట్లా నటించాలా అవులే దాంట్లో ఏముంది తెలుసా ఏమే 7.5 కేజీ బంగారు 7.5 కేజీ బంగారు 7.5 కేజీ ఎండి 7.5 కేజీ ఎండిపోయినది ఎండిపోయింది కాదరా వెండి వెండి ఎండి ఆ స్వాముల ముందర బాగా మాట్లాడు ఉమ్. 3.5 కేజీ ఇనుము ఇనుము ఉమ్. ఇనుమేంటికి నీకు వాయువు వచ్చినప్పుడు చేతుల్లో పెట్టేక ఆ స్వాముల ముందర అట్లా నటించాలరా అయిలే ఒక 7.5 లెక్క చెప్పరా ఒక 7.5 ఆ, పసుకున్నర్రా ఎంతరా నువ్వు చదువుకోండిది 3వ క్లాసు 3 దఫాలు పైలు బాగా చదువుకోండవే మా మేడమ్మ బాగా చదువుకోనని చెప్పి ఆ. ఒకే పట్టి 10వ తరగతిలో వారేసిరా బాగా వచ్చినాయి భలే మార్కులు ఎన్ని వచ్చినాయి అన్ని కోడిగుడ్లు జీరోలా జీరోలు ఇప్పుడు జాబ్ వచ్చిందే జాబు ఏం జాబ్ డాక్టర్ కోర్స్ ఎంబీబీఎస్ డాక్టర్ నేను దాంట్లో ఏం పని చేసావా దాంట్లో ఏం పని అంటే ముసలోళ్ళు గుండెకాయలు వెరికేసేది వయసు వాళ్ళకి వాళ్ళకి వెరుకో నా పరక్తా కొట్టిన మగాన అది ఎత్తుకోంబై ఇంట్లో మీ అమ్మ ఉంటుంది మా అమ్మ అంటే ఎవరు నా భార్య నేను పెద్ద భూస్వామి కదా ఆ. నువ్వు నా కింద పని చేసేవాడు కదా అవునులే నా బంట్రోత్ కదరా నీ నువ్వు కింద పని చేసేవాడు రా నా భార్య నా భార్య నీకేం కావాలరా నీ భార్య నాక ఆ, నీ భార్య ఆ. ఎట్లా తప్ప చెప్పు ఏ నీ భార్య ఆ, నీ భార్య నాకు పెళ్ళాం కావాలరా శ్యాముల తడుగు స్వామి నాయన అతని భార్య నాకేమైతుంది తల్లి కావాలి నాయన ఓహో మీకు లవరా మాకు తల్లి నాయన నా భార్య అయిపోకో అతనికి తల్లి నాయన కుదరదంట్లే మేము లోపల ఉంటుంది నా భార్య దివానా మీద పండుకుంటుంది లేపించి పెట్టేసి వచ్చేయి అయ్యమ్మ పెట్టిస్తుంది అయ్యమ్మ నిద్ర లేపించి పెట్టరా పానప్ప నాకు భయము బీరువాలో పెడుతుంది ఓ అట్లా బీరువాళ్ళ పెట్టుకో అని చెప్తా పండుకుంటుంది అమ్మా ఏమని పిల్లలు నేను నా భార్య పేరు నంది వెంగమాంబ నంది వెంగమాంబ నా భార్య పేరు నన్ని దెంగమాంబ అట్లా అనుకుంటా పో నంది వెంగమాంబ అనుకుంటా పో ఆమె నిద్రలేస్తుంది నా భార్య నన్ని దెంగమాంబ పో ఇంట్లో పెట్టేసిరా పో మో లేపించి పెట్టేసిరా నేను చేపలు తెచ్చింటే చేపల కూర బాగా చేయమని చెప్పు నా భార్యకు పక్కింటి వాళ్ళకి వేయద్దని చెప్పు చేపల చారు పక్కింటి వాళ్ళకి వేయకూడదు వాసన మాత్రమే పోవాలి వాళ్ళకి కొంప నాశనం అయిపోయింది ఏమైందిరా అమ్మ లేదు ఇంట్లో యాటికి పోయిందే ఆయన తోడుకో వెళ్ళిపోయింది ఎవరినే ఐస్ క్రీమ్ సీనని నా పెళ్ళమ్మా నా పెళ్ళ మాట్లాడదు కదా రే ఆడున్నారు ఇద్దరు ఏమన్నారు చింతమాని కింద ఏం చేస్తున్నారు అమ్మని ముడ్డి పట్టి పైకి దోస్తాడు నేను చేపలు తెచ్చింటే చేపల కూర